ప్రభువుని ఘనపరుస్తూ పాడుదాం. నూతన గీతము నే పాడేదా అనేటువంటి పాట అండి. సమర్పణతో నేను ప్రభువుని స్తుతిస్తాను అనేటువంటి పాట. ప్రభు మన పట్ల చూపిన ప్రేమను మనం తలంచినప్పుడు ఎంతో ప్రభువుని స్తుతిస్తాము. నూతన సమర్పణతో ఆయన నామాన్ని ఘనపరిచిన వాళ్ళు ఉన్నాం. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. అందరం కలిసి చెప్దామా? సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. చప్పట్లు కొడుతూ కూడా పాడదామండి. మ్యూజిక్ని దాటకుండా చప్పట్లు కొడుతూ పాడదాం. మన కొరకు ఆయన కొలువు చేసి మనల్ని ప్రేమించారండి. ఏ మంచి మనలో లేదు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణం అని పాడదాం. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను.
కష్టాలు సముద్ర కెరటాల వలె మన మీదకు వస్తూ ఉన్నప్పుడు ఆయన మన పట్ల తన కరుణను చూపి మనల్ని కాపాడినటువంటి దేవుడు. నా జీవితానికి అవతల దరి కనబడుతుందా అని ఎన్నోసార్లు మనం భయపడ్డ పరిస్థితులు ఉన్నాయి. కానీ తన కరుణను మన పట్ల చూపి దరికి చేర్చినటువంటి ప్రభువుగా మనకున్నాడు. కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యం ప్రభువా, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. ఆయన మేఘాల్లో నీటిని దాచాడు, సముద్రంలో మార్గం చూపించిన దేవుడు. మంటి ఘటమైనటువంటి మన బ్రతుకుల్లో తన మహిమను నింపాడు. ఆయనకు సాటెవరండి? మన విజయానికి కారణం ఆయనే. ఆయన మహిమే మన గమ్యంగా పెట్టుకొని ముందు కొనసాగాల్సిన వాళ్ళం. ములలో మార్గము చూపి మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించేదను నిన్నే, సజీవుడనై ఆరాధించేద నిన్నే. అందరం చెప్దామా? సమర్పణతో సేవించేదను నిన్నే, సజీవుడనై ఆరాధించేద నిన్నే. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనను.
చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో దాదాపు 2016 సంవత్సరం అనుకుంటండి, ఒక గొప్ప దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుల్లో ఒకరుగా పిలువబడినటువంటి గొప్ప దైవజనుడు, ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి ఆ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని నేను చెప్తూ ఉన్నా. ఎగ్జాక్ట్గా కరెక్ట్ మాటలు నేను చెప్పకపోయినా భావం అదే. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండగా ఆయన చనిపోయారు. ప్రస్తుతం బ్రతుకున్నారండి, ఇంకా సజీవులుగానే ఉన్నారు. డైరెక్ట్గా ఆయన చెప్పినటువంటి మాటలే. ఆయన చనిపోయాక ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. చాలా మెరుపు వేగంతో ఆయన ఆ సమయంలోనే భూమి మీద నుండి ఇంకా కొంతమంది, చాలామంది మెరుపు వేగంతో వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక ప్రకాశమానమైనటువంటి ఒక పెద్ద నగరం లేదా ఒక పెద్ద గేటు దగ్గర ఆయన నిలబడి ఉన్నారు. పెద్ద లైన్ కనపడతా ఉంది. నిలబడి ఒక్కొక్కరి పేర్లు చూస్తూ, మీ పేరు ఇక్కడ లేదండి, మీరు ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటే, ఒకవైపు దారి గుండా పేరు, జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారంట. వెళుతూ ఉంటే సంగీతం వినబడుతుందంట. ఈ ప్రక్కకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళకి అలాంటి విచారకరమైనటువంటి సంగీతం ఇంతవరకు ఎన్నడూ వినలేదు అని అన్నారు ఆయన. సరే, కొంతమందికి ఏమో మీ పేరు ఇక్కడ ఉందండి, మీరు రావచ్చు లోపలికి అని అంటూ ఉంటే వాళ్ళని లోపలికి తీసుకెళ్తున్నారు. ఎంతో మధురమైనటువంటి సంగీతం వీళ్ళ కోసం వినబడుతూ ఉందంట. చక్కగా సంగీతం వాయిద్యాలను పట్టుకొని వాయిస్తూ లోపలికి వాళ్ళని పిలుస్తూ ఉన్నారు, తీసుకువెళ్తా ఉన్నారు. ఈ దైవజనుడు వంతు వచ్చింది. నిలబడి ఉన్నారు ఆయన అక్కడ. ఈయన పేరు అందులో లేదు. మీ పేరు ఇక్కడ లేదండి, మీరు అటు వెళ్ళిపోవాలి అన్నారు. అంతే. నా పేరు లేదా, నేను ఎవరిని అనుకుంటున్నారు అని చాలా వాదిస్తూ మాట్లాడుతున్నారంట ఆయన. అంతే. సాక్షాత్తు యేసుప్రభు అలా నడుచుకుంటూ వచ్చి, బిన్ని నీ పేరు ఇక్కడ లేదు, భూమి మీద నా కొరకు గొప్ప కార్యాలు చేసావు, చనిపోయిన వాళ్ళే బ్రతికారు, ఎన్నో కార్యాలు జరిగించావు, నా కోసం సేవ చేసావు, కానీ నువ్వు ఇక్కడికి రావటానికి సిద్ధపడలా, సరైన సిద్ధపాటు నీకు లేదు, కాబట్టి నీకు ఒక్క అవకాశం ఇస్తున్నా, వెళ్ళి సరిచేసుకో అని చెప్పి పంపించారంట. ఈలోపు అప్పటికే డాక్టర్సు అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చనిపోయారు అని. ఈలోపు ఈయన లేచి కూర్చున్నారు. దాదాపు కొంతకాలం పాటు ఎక్కడ వాక్యం చెప్పడానికి ఆయన వెళ్ళాల. ఇంట్లోనే కూర్చొని దేవుని దగ్గర జీవితాన్ని సరిచేసుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించారు. మరలా ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పరిచర్యలో ఉన్నారు. కోవిడ్ టైంలో ఆన్లైన్ ద్వారానే చాలా పరిచర్య జరిగించారు ఆయన. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారులు కదా, ఏవో కట్టుకథలు చెప్తారులే, ఏముంది చెప్పడానికి బోల్డ్ చెప్తారు అని అనుకోవచ్చు. పిల్లలు వింటున్నారా? నా వైపు చూస్తున్నారా? ఓకే, చేతులు దగ్గర పెట్టుకోండి, కాళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి, కళ్ళు నా వైపు పెట్టండి, చెవులు పెద్దగా తెరవండి. ఓ, అట్లుంటే చాలు. కట్టుకథలు చెప్తారులే అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా ఒక డాక్టర్ గారి గురించి ప్రస్తావన చేశారు. అమెరికాలో రేమండ్ మూడీ అనేటువంటి ఒక డాక్టర్ గారు ఉన్నారు. కార్డియాలజిస్టు అని అనడం కన్నా అత్యవసర చికిత్స చేయడానికి హాస్పిటల్లో రెడీగా ఉండేటువంటి డాక్టర్. ప్రత్యేకమైనటువంటి పదాన్ని ఏదో వాడతారు, వాళ్ళకి నాకు జ్ఞాపకం రావట్లా. ఆయన దగ్గరికి ఇక హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి వాళ్ళని తీసుకురాగానే వెంటనే ఆయన చికిత్స చేస్తారు. హాస్పిటల్లో ఆయన వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పేషెంట్ని అలా తీసుకొచ్చారు. అప్పటికే పేషెంట్ చనిపోయి 4 నిమిషాలు దాటిందో ఏమో మొత్తానికి అయింది. ఈ డాక్టర్ గారి పేరు రేమండ్ మూడీ. యూట్యూబ్లో ఆయన చేసిన ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఆయన రాసిన బుక్స్ ఉన్నాయి.
4 నిమిషాలు అయిపోయిందా, 4 నిమిషాలు 5 నిమిషాలు జ్ఞాపకం లేదండి నాకు, అయిపోయిందా చనిపోయి. వైద్యం చేశారు. ఈయన ట్రీట్మెంట్ ఇస్తూ ఉండగా ఈ చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు. ఇప్పుడు డాక్టర్ గారికి అనుమానం వచ్చింది, చనిపోయి ఇంత టైం అయింది కదా, ఈ మధ్యకాలంలో ఈయన చనిపోయి బ్రతకడానికి మధ్యలో ఏం జరిగింది తెలుసుకోవాలనుకున్నాడు. ఈయన కోలుకున్న తర్వాత పేషెంట్ని అడిగారంట, ఏమయ్యా ఏం జరిగింది అయ్యా అని అంటే, ఏమండి భయంకరమైనటువంటి అగాధం గుండా నేను వెళ్ళిపోతూ ఉన్నా, చాలా ప్రత్యేకమైనటువంటి ఒక పట్టణాన్ని మాత్రం నేను చూశా అని ఆయన ఏదైతే చూశారో అవన్నీ ఆ అనుభవాన్ని మాట్లాడుతూ వచ్చాడు. ఈ డాక్టర్ గారికి అనుమానం వచ్చింది, వీడు చెప్పేది నిజమా కాదా, ఏమన్నా వీడు కలగని చెప్తూ ఉన్నాడా అని ఆయనకి తెలిసినటువంటి ఈ డాక్టర్స్ అందరికీ కాల్ చేసి ఈ విషయాన్ని చెప్పారంట. ఇంత సమయంలో మేము చనిపోయాము తర్వాత బ్రతికాము అనేటువంటి వాళ్ళు మీ దగ్గర వైద్యం చేయించుకోవడానికి ఎవరన్నా వచ్చారా, వస్తే వాళ్ళ కాంటాక్ట్ అది నాకు ఇవ్వండి, నేను మాట్లాడతానని తీసుకున్నారు. దాదాపు ఆయన ఎంతో సంఖ్య చెప్పారండి, నాకు జ్ఞాపకం లేదు. ఫైనల్గా తేలిన విషయం ఏంటంటే, కొంతమంది 4 రోజుల తర్వాత కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది గంటల తరబడి చనిపోయిన తర్వాత బ్రతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ప్రత్యక్ష సాక్ష్యాన్ని తీసుకుంటే అర్థమైన విషయం ఏంటంటే, కొంతమంది దేవుని రాజ్యానికి చేరుకుంటానికి సిద్ధంగా ఉన్నారు, కొంతమంది నరకానికి పాత్రులుగా అయిపోయారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా బైబిల్లో క్లియర్గా చెప్పబడింది అని ఈయన బైబిల్లో ఉన్నదంతా వాస్తవం అని తేల్చి సైంటిఫిక్గా నిరూపించి పుస్తకాన్ని రాశారు. లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేటువంటి పుస్తకం అమెజాన్లో మనకు అవైలబుల్గా ఉంది, కావాలంటే కొనుక్కోవచ్చు. అనేక మంది యొక్క సాక్ష్యాలని సేకరించి వాళ్ళ ప్రత్యక్ష అనుభవాన్ని మాట్లాడుతూ రాశారు. అసలు చాలాసార్లు మనం అనుకుంటాము, ముందుకు వెళ్తున్నాం కదా నా బండి, చాలు ఈ రోజుకి గడిచిపోతే చాలు, ఈ రోజు ఇలాగైపోతే చాలు. కానీ దేవుని వాక్యంలో మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనం నిత్యత్వంలో ప్రవేశిస్తాము అనే నిరీక్షణ. వాక్యం చెప్పినట్లుగా మనం నడుస్తూ ఉన్నామా? యేసు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చారు? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినటువంటి మాట ఈరోజు మన వాక్య భాగంలో ఉన్నటువంటి మాట ఒకసారి తీసి చూద్దామండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడి ఉంది? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభువా, మీ పాదాల చెంత ఉన్నాం నాయన, మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, నీ మాట ద్వారా మమ్మల్ని బ్రతికింప చేయండి, స్వస్థపరచండి, బాగు చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ వాక్యంలో సియోను కుమారి సంతోషించు, ఎట్లా? బహుగా సంతోషించు, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, నీ రాజు నీతిపరుడు. 3 విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. నీతిపరుడు, రక్షణ గలవాడు, ఇంకొక విషయం ఏంటండి? దీనుడునై నీ యొద్దకు వచ్చుచున్నాడు. 3 విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. యేసు ప్రభువుని గురించి ఎలా వస్తున్నాడో చెప్పబడింది, దేనితో వస్తున్నాడో చెప్పబడింది. నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు, ఈ 3 విషయాలు చెప్పబడ్డాయి. మనం ఎవ్వరం కూడా నీతిమంతులు కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ ఏకముగా త్రోవ తప్పి నరకపాత్రులుగా మారిపోయాం. కానీ నీ రాజు నీతిపరుడుగా నీ దగ్గరకు వస్తున్నాడు. ఎందుకు? ఆ నీతిని నీకివ్వడానికి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనలో ఎవ్వరం కూడా నీతిమంతులం కాదు. ఈ విషయాల్లో నేను గొప్ప అని లోక సంబంధంగా కొన్ని విషయాలు మనం చెప్పుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలోనికి వెళ్ళాలంటే వాక్యం చెబుతూ ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు సంపూర్తిగా విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి
దేవుని మీద సంపూర్తిగా ఆధారపడినటువంటి వ్యక్తి, ఆయనని అంగీకరించినటువంటి వ్యక్తి, యేసు ప్రభువుని అంగీకరించడం అంటే ఇంకా దేని మీద మనకు మనసు ఉండదండి. హల్లెలూయా. ప్రభువునే వెంబడిస్తాం, ప్రభు యొక్క అడుగుజాడలో నడుస్తాం. కీర్తనలు 119వ కీర్తన 130వ వచనం నుండి మనం చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుందండి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. వాక్యాన్ని బట్టి అడుగులు స్థిరపరచి నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నన్ను నడిపించు ప్రభువా. దేవుని యొక్క మాట మీద మనం విశ్వాసం ఉంచామనుకోండి, అస్సలు తూచ తప్పకుండా పాటిస్తాం. నిజమేనంటారా కాదంటారా? ఆయన మాటను అంగీకరించి నడిచినటువంటి వ్యక్తి ఎప్పుడు మోసపోతాడా? మోసపోడు. ఈ లోక సంబంధంగా మనుషులను మనం నమ్ముకుంటే ఒకానొక సమయానికి మనల్ని విడిచిపెడతారు. నిజమా కాదా? ఇదో పాట ఉంటుంది, ధనమును నమ్ముకొని దగా పడ్డాను కదండి. ధనమును నమ్ముకొని దగా పడ్డాను. డబ్బు నమ్ముకున్న వాళ్ళు మోసపోవడమే, మనుషులు నమ్ముకున్న వాళ్ళు మోసపోవడమే. దైవజనులు రాజబాబాయ్ గారు ఒక పాట రాశారు, తెలుసు కదండి రాజబాబాయ్ గారు మీకు? ఏసయ్యా నా ఏసయ్యా పాట, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా పాట రాసినటువంటి దైవజనులు. ఆయన ఒక పాట రాశారు, చాలా అనుభవించి రాశారు ఆయన. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, నా దేవా నా దేవా. లోకంలో బాగా తిరిగి అలిసిపోయి ఇంకా ప్రభు పాదాలు పట్టుకొని బోళ్ళు పాటలు రాశారు ఆయన. నా చిన్నతనంలో ప్రసంగాలు చేస్తూ ఉంటే ఎప్పుడు యేసుప్రభు దేవుడు అని అంటారు వీళ్ళు, పని పాట లేదు వీళ్ళకి, ఎంతమంది దేవుళ్ళు, ఈ యేసుప్రభు దేవుడు అంటాడు ఈయన అని అనుకునేవాడిని. నేను స్కూల్లో చదువుతుంటే పక్కన మీటింగ్స్ జరుగుతూ ఉండే ఉయ్యూరులో, అక్కడ వాస్తవ్యులు ఆయన, నేను ఉయ్యూరులోనే పుట్టాను. ఏంటా అనుకునేవాడిని. ఇప్పుడు ఆయన రాసినటువంటి పాటల్ని, ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటుంటే ఒక పాఠాల్లాగా అనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉంచకుండా లోకాన్ని నమ్ముకుంటే వాళ్ళు మోసపోవడమే. అబ్రహాముకి దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు బయలుదేరి రా. మారు మాట మాట్లాడాడండి ఏమన్నా? దేవుడు మనతో చెప్పినప్పుడు మారు మాట ఏమన్నా మాట్లాడుతున్నాం? ఎస్ ప్రభు నేను చేస్తాను అని అంటున్నామా? వాళ్ళే నీతిమంతులుగా తీర్చబడతారు, వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడతారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన మీద, వాళ్ళు నీతిమంతులుగా చేయబడతారు. పేతురు పత్రికలో ఒక చక్కటి మాట ఉంది, ఒకసారి చూద్దామండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మధ్యలో నుండి చదివితే ఆ మాట కనబడుతుందండి. చదవండి అమ్మా. అమ్మ 3వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నారా? పేతురు మొదటి పత్రిక 3వ చదువు మేడం, కరెక్ట్ మేడం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో ఒక్కసారే శ్రమపడెను. చాలండి. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు చంపబడ్డాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసండి? ఆయన రాజుగా ప్రకటించబడుతూ వస్తూ ఉంటే అందరూ ఎంత సంతోషించారో. చక్కగా మనం కూడా మట్టలు పట్టుకొని ఎంత హుషారు వెళ్ళాము. ఎండను కూడా లెక్క చేయలే. అసలు పిల్లలు చక్కగా నడుస్తూ పాటలు పాడతాం, రే పాడండి రా, పాడుతూ ఉన్నారు అంతే. హుషారుగా పాడుతున్నారు, పెద్దలు పాడుతున్నారు. అసలు నడుస్తూ పాటలు పాడడం చాలా కష్టం అండి. నిలబడి అట్లా పాడొచ్చు, నడుస్తూ పాటలు పాడడం చాలా కష్టం. కానీ సిస్టర్సు, అసలు యవనస్తులు కుర్రోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పాడట్లా, నడుస్తూ పాటలు పాడుతున్నారు అంతే.
అమ్మగారు కూడా నడుస్తూ మైక్ లేకుండా గట్టిగా పాడుతుంది. నేను ఎక్కడో ముందు నుంచున్నా, వెనుక నుండి నాకు గొంతు వినపడతా ఉంది. ఎంత సంతోషించానో. ప్రభు ఆయన వస్తూ ఉంటే అందరూ కూడా రాజుగా వచ్చేసాడు మా కొరకు. అందరూ సంతోషం ఏంటి తెలుసా? ఇక మాకు కొద ఉండదు, మేము అనుకున్నది జరిగిపోద్ది. అందరికన్నా యోధ బాగా సంతోషించుంటాడు. ఏది లోటు ఉండదు మాకు. ఆయన వచ్చింది అనీతిమంతులైనటువంటి మనలను నీతిమంతులుగా చేయడం కొరకు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసండి? నీతిమంతులుగా తీర్చబడ్డాము, కానీ లోకం వైపు తొంగి చూస్తూ ఉన్నాం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తాల్సినటువంటి మనము తలకు చెప్తూ ఉంటాం అన్నమాట. ఓపిక ఉండదు, నశించిపోతూ ఉంటుంది. చిన్నదే కదండి, దేవుని వాక్యం చెప్తా ఉంది. పేతురు పత్రికలో చక్కగా కనబడుతుందండి. భూమియు దాని కృత్యములన్నీ కాలిపోవును. ఒకసారి చూద్దామండి అన్నమాట. పేతురు పత్రికలో ఉంటుంది. ఏదో కావాలని కోరుకుంటాం మనం, ఏదో ఉందని ఆశపడతా ఉంటాం మనం. ఏం జరుగుతుంది ఆఖరికి? భూమియు 3వ అధ్యాయంలోనే కనబడుతుందండి. 2వ పత్రికలో కనబడుతుంది మనకి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలో, 3వ అధ్యాయం మొత్తం కూడా ప్రభు యొక్క రాకడను గురించి రాయబడినటువంటి విషయాలు అక్కడ కనబడతా ఉంటాయి. 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అన్నీ గతించిపోతాయి, కానీ నిలబడేది ఏంటో తెలుసండి? పరిశుద్ధత. నీతిమంతులంగా తీర్చబడినటువంటి మనం పరిశుద్ధతలో ఎదగడం కొరకు ప్రభు పాదాలు పట్టుకొని గోజాడాలంతే. ఏ విషయాల్లో నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను ప్రభువా? చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు మనలో అపవిత్రతను కలుగు చేసేటువంటి విషయాలు మన మీదకు వస్తూ ఉంటాయి కదండి. మన మీదకు ప్రవాహంలాగా వస్తూ ఉంటాయి. వాటిని జయించుకుంటూ వెళ్ళాలా. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అపవాదిని జయించడానికి మనం నిలబడాలా. ఓడిపోవడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకోవాలా. నిలబడి దేవునికి సాక్షులంగా బ్రతకగలగాలి. అందుకే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అలాగే ఉంటున్నామా మనం? అనీతిమంతులమైనటువంటి మనల్ని నీతిమంతులుగా ప్రభు చేసింది ఎందుకు? మరలా పాపంలోనికి వెళ్ళడానికా? కాదండి. మన ప్రయాస, మన యొక్క ఆశ, మన కోరిక, ప్రభువా అంతకంతకు పరిశుద్ధతలోనికి నేను ఎదగాలి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడు. హెబ్రీ పత్రికలో స్పష్టంగా రాయబడినటువంటి మాట. ఎవరు ప్రభువును చూస్తారు? పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి. ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధతతో ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధమేనా? వాక్యం చెప్తా ఉంది ఈ మాట. ఎంత చక్కటి మాటో. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయన వచ్చారు యెరూషలేం వీధుల్లో రాజుగా తనను తాను ప్రకటించుకుంటూ. ఆ రోజున ఆయన బయలుదేరడం జరిగింది. తన ప్రాణాన్ని పెట్టారు, మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయాయి, ఇప్పుడు సమస్తం క్రొత్తగా మారిపోయాయి. యేసు రక్తం ద్వారా మన పాపాల నుంచి మనం విడుదల పొందుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని భక్తి. భక్తి ఏంటండి? భక్తి అంటే, భక్తి అంటే ఏంటండి? చాలామంది భక్తి అని అంటే మనకి తెలిసినటువంటి విషయం, లోక సంబంధంగా కొన్ని వాటిని మరి నాకు వద్దు. కొంతమంది ఏం చేస్తారంటే 40 days ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో మేము నీస్ తినవండి అని అంటారు కొంతమంది వాళ్ళ డ్రెస్సింగ్ విషయంలో స్పెషల్గా ఉంటారు, కొంతమంది కొన్ని విషయాల్లో ఉంటారు. అసలు భక్తి అని అంటే ఒక అర్థం, చాలా చాలా అర్థాలు చెప్పుకోవచ్చు. లోకాన్ని పూర్తిగా ప్రక్కన పెట్టేసేయగలగాలి. హల్లెలూయా. ప్రక్కన పెట్టేయాలంతే. నన్ను నా ప్రభు నీతిమంతునిగా చేశాడు, నాకు వద్దంతే. ఇది దేవునికి వ్యతిరేకమైన మార్గం. ఇందాక మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం.
ఏంటండి 119వ కీర్తనలో 133వ వచనంలో ఉంటుంది, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. ఏంటండి నా మాటకు అర్థం? నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు ప్రభువా, ఏ పాపం నన్ను ఏలకుండా చూడు. నీ వాక్యానుసారంగా నేను నడిస్తే పాపం నన్ను ఏలదు, నన్ను లోకం లాగదు, లాగుతున్నా నేను దాన్ని జయించగలుగుతా. వాస్తవానికి నేను అర్థం చేసుకున్న విధానం ఆ వాక్యాన్ని, మనం సముద్ర పొడ్డు నడుస్తున్నాం అనుకోండి, నడుస్తున్నటువంటి వ్యక్తి యొక్క పాద ముద్రలని మనం అనుసరించాలనుకోండి, ఏం చేస్తాం? హెల్ప్ చేస్తారా? నాన్న సందీప్ ఒకసారి వస్తావు, మేమిద్దరం కలిసి చూపిస్తామండి ఒకసారి. మీరు జాగ్రత్తగా చూడండి, కరెక్ట్గా నా అడుగుల్లో ఆయన అడుగేసి నడుస్తూ ఉన్నాడో లేదో చూడండి, జాగ్రత్తగా నడవాలండి. మీరు గమనించండి, పిల్లలు గమనిస్తారా? ఓకే, మీరు కరెక్ట్గా చెప్పాలి అడుగు వేస్తున్నాడో లేదు. నా వెనకరా నాన్న, నేను నడుస్తున్నాను, కరెక్ట్గా నా అడుగు ఎక్కడ పడిందో, వేళ్ళు ఎక్కడ పడి అక్కడ అడుగు వేయాలి ఆయన, సరేనా? నడవటం తేలిగ్గానే ఉందా నీకు? రావడం తేలిగ్గానే ఉందా? అడుగులు వేశాడండి, ఎలా చెప్పగలరు వేయలేదని మీరు? ఎలాగండి? అయ్యో ఏం మాట్లాడట్లా, ఎలా చెప్పగలరు మీరు? చెప్పండి, మీరు చెప్పగలరా? చూపించగలరా నాకు అక్కడ ఆయన కరెక్ట్గా అడుగేయలేదని? చూపించగలరు? ఎట్లా చూపిస్తా? ఏది ముద్ర, ఏది పాదం ముద్ర కనపడుతుందా నీకు? తేలిక కష్టం అట్లా అడుగులు వేయడం. సరే, ఉదాహరణకి ఇప్పుడు నేను ఇక్కడ ఇసుక పట్టరాలేదు కానండి, ఫర్ ఎగ్జాంపుల్ రా నాన్న ఇట్రా, ఇక్కడ ఇసుక ఉంది అనుకో, ప్రస్తుతం లేదులే ఉందనుకో, నేను ఇక్కడ అడుగు వేసా, నా వేళ్ళు ఎక్కడున్నాయో పాదం ఎక్కడుందో కరెక్ట్గా నువ్వు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ అడుగు వేసా, మామూలుగా వేసే అడుగు నీకు కనబట్ల, కరెక్ట్గా వేసాడా? వేయలే, నేను ఇట్లా వేస్తే ఆయన అట్లా వేసాడు, కానీ వేసాను అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ అడుగు వేసా, కరెక్ట్గా పాదముద్ర నువ్వు ఫాలో అయ్యి అడుగు వేయాలి. రా ఇక్కడెక్కడ నేను తీసేస్తా, అప్పుడు వేయి. ఇసుక ముద్ర కనబడుతున్నప్పుడు వేయటం తేలిగ్గా ఉందా? కనబడుకోకుండా ఉంటే తేలిగ్గా ఉందా? కనబడకుండా ఉంటే కనబడట్లా, కష్టమా? సింపుల్గా వేసాడు కదా నాన్న, కనబడుతుంది. కనబడుతున్నప్పుడు వేళ్ళు ముద్రలన్నీ అది చెరిగిపోకుండా వేయాలి. అదే ఎందుకు కష్టం? కనబడుతుంది. ఎందుకు తేలిగ్గా ఉంది ఇందాక? కనబడట్లా. చాలాసార్లు మనం ఎట్లా ఉంటున్నామంటే వాక్యాన్ని నాకు తెలుసులే అనుకుని వెళ్ళిపోతున్నాం. జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వాక్యానుసారంగా నడవడానికి కష్టంగా అనిపిస్తుంది, కానీ కరెక్ట్గా అడుగు వేస్తారని చాలా తేలిగ్గా ఉంటుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ నాన్న. అందుకే నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు ప్రభు, అప్పుడు పాపం నన్ను ఏలదు. అయ్యో నేను కరెక్ట్గానే చేశానండి, ఎందుకు ఎట్లా అయింది? ప్రభు మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నాకు తోడుగా ఉన్నాడనే విశ్వాసంతో మనం ముందుకెళ్తున్నప్పుడు దేనికిని భయపడం. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఊహించిన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, పరిస్థితులకి కదిలిపోతూ ఉంటాం, చలించిపోతూ ఉంటాం. దేనికి కదలాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసండి, నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయనని చెప్పారు ప్రభు. నాకు నా చిన్నతనం నుండి తల్లిదండ్రులు ఇద్దరు లేరు. నేను అనుకునేవాడిని, ఎవరు నన్ను పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోరు నన్ను, ఎట్లా? కొన్నిసార్లు నాకు తినడానికి భోజనం లేకపోతే, ఈ మాట చెప్పడానికి నేనేమి సిగ్గుపడట్లేదండి, భోజనం లేకపోతే కదా, అసలు లేదు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ చెట్టుకి దొండకాయలు కాకరకాయలు కాడ పాకుద్ది కదండి పల్లెటూళ్ళలో. మాది పల్లెటూరు, గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కనే మా ఇల్లు. అప్పుడు ఎయిర్పోర్ట్కి కాంపౌండ్ వాల్ లేదు, ఇప్పుడు కొత్త కాంపౌండ్ వాల్ కట్టారు. ఆ కాంపౌండ్లో పిచ్చిగా చెట్లు పెరుగుతూ ఉండేవి, గేదెలు మేస్తూ ఉండేవి. దొండకాయ కాడలో కాకరకాయ కాడలు పెరుగుతూ ఉంటే ఆ పచ్చికాయలను ఆకలితో కోసుకొని తినేసేవాడిని, ఆకలి అట్లా తీర్చుకునేవాడిని. రోడ్డు మీద ట్యాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగేసి కూర్చునేవాడిని అంతే. ఈరోజు ఇంకొకరికి పెట్టే విధంగా ప్రభు నన్ను చేశాడు. హల్లెలూయా. విడిచిపెట్టరు. ఎవరిని అంటే ఆయన మీద ఆధారపడినటువంటి వాళ్ళని, ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి ఎవరిని విడిచిపెట్టరు. మనం అనుకుంటాం ఏంటి, కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన యందు భయభక్తులు కలిగి నన్ను నా ప్రభు చూస్తున్నాడు. ఎవరో చూడక్కర్లేదండి మనల్ని, ఎవరో చూస్తున్నారని కాదు, సర్వశక్తుడైనటువంటి దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన యందు విశ్వాసంతో ఆయన మనకు అనుగ్రహించినటువంటి నీతిని పొందుకొని
అది విడిచిపెట్టకూడదు, తప్పకూడదు. పరిశుద్ధతలో అంతకంతకు పెరుగుతూ మనం ముందుకు కొనసాగుతూ ఉంటే ఆయన నడిపించేటువంటి విధానాన్ని మన జీవితంలో అనుభవించగలుగుతాం. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రభు అండి మన ప్రభు. ఆయన నీతిమంతుడిగా, నీతిపరుడుగా మన దగ్గరకు వచ్చాడు. ఆ నీతిని మనకు అందించడానికే కలిగి ఉంటున్నామా? సంతోషంగా, ఉత్సాహంగా పాటలు పాడతాం. వాళ్ళు కూడా పాటలు పాడారు. యెరూషలేము వీధుల్లో ప్రభు రాగానే తమ వస్త్రాలను తీసుకొని చక్కగా పరిచారంట. రండి ప్రభు, రండి, మా వీధిలోకి రండి, ఇటే రండి. అమ్మో, మీ కాలు కింద పడకూడదు, మీరు ఎక్కినటువంటి గాడిద కింద నడవకూడదు, ఈ మా వస్త్రాల మీద నడవాలి. కానీ తర్వాత అన్నారు, సిలువ వేయండి, చంపేయండి, మాకు బరబ్బాని విడిచిపెట్టండి, ఈయన్ని చంపేయండి. కొన్నిసార్లు మనం కూడా ప్రభుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ ఎవరో మాకు తెలియదే అని అంటూ ఉంటాం. ఎలాగో తెలుసండి, మన ప్రవర్తన ద్వారా, మన మాట తీరు ద్వారా చెప్తూ ఉంటాం. మనం పైకి చెప్పం, నాకు ప్రభు ఎవరో తెలియదు అని నోటితో చెప్పడం కాదు, మన ప్రవర్తన ద్వారానే ఆయన ఎవరో ఎరగనట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకని రేపు ప్రభు అంటారంట, ప్రభా నేను నీ కోసం అద్భుతాలు చేయలేదా, నీ కోసం ఎంత ప్రార్థన చేయలేదా, నేను నీ బిడ్డగా ఈ లోకంలో ఏం చేశానో అది చేశాను ఇది చేశాను చెప్తే అక్రమం చేయవారులారా నా నుండి దూరంగా వెళ్ళిపోండి. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో తెలియనట్టుగా మీరు బ్రతికారు కదా, అందుకే నేను చెప్తున్నా మీరెవరో నాకు తెలియదు. అమ్మో, ఇంతకన్నా భయంకరమైనది ఏదైనా ఉందా? ప్రభువును చూస్తూ, ప్రభువుకు భయపడుతూ మనం అడుగులు వేయాల్సినటువంటి వాళ్ళం. ఎందుకంటే ఆయనే మనకి నీతిని అనుగ్రహించారు. ఈ లోక సంబంధంగా ఏ మంచి మనలో లేదు, ఏ నీతి మనలో లేదు. ప్రభువుని బట్టి మాత్రమే మనం నీతిమంతులం. తర్వాత రెండో మాటగా మనం చూసినట్లయితే ఏం కనబడుతుందండి? ఆయన ఎలా వచ్చారు? రక్షణ కలవాడు. రోమపత్రిక 1:16 ఉంది, రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ ప్రతిరోజు కూడా ప్రభు ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా అనేక మంది ఉన్నారు ప్రభుని ఎరగవలసినటువంటి వాళ్ళు. అందరినీ రక్షించడానికి ప్రభు సిద్ధమే. మన కుటుంబాల్లో కూడా ఇంకా ప్రభుని ఎరగని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో ఇంకా ఎవరైనా ప్రభుని రక్షకుడిగా అంగీకరించకుండా ఇంకా ఆలస్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారేమో. ప్రభు రక్షణనివ్వడానికే వచ్చారు. ఏంటి రక్షణ? ఏంటి రక్షణ? నిత్య నరకం నుండి మనల్ని విడిపించడానికి. హల్లెలూయా. నిత్య నరకం నుండి మనల్ని విడిపించడానికి, ఆ ఘోరమైనటువంటి బాధ నుండి మనల్ని తప్పించడానికి. ఎవరు తప్పిస్తారండి? కొన్నిసార్లు మన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. తల్లి మరచినా, తండ్రి విడిచినా నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను. నిజమే కదండి? చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎవరి వాగ్దానం అండి ఇది? దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. చూడండి, నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నా. నిజమే, ఆయన తన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నారు. అయితే ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణని పొందుకొని మనం బ్రతుకుతూ ఉన్నామా? లోక సంబంధంగా మనం చూసినట్లయితే తల్లిదండ్రులు కొంతవరకే మనతో ఉంటారు. నిజమా కాదా? కొంతవరకే మనతో ఉంటారు. ఒకసారి నేను ఇట్లాగే తల్లి మరిచిపోయినా మర్చిపోవచ్చు అని వాక్యాన్ని ఎత్తిపెట్టి మాట్లాడితే ఒకళ్ళు అన్నారు, నా మొహం చూసి మొహం చిట్లించుకొని ఇట్లా అన్నారు. వాళ్ళు చెప్పకనే చెప్పారని నాకు అర్థమైంది. తల్లి మర్చిపోద్దా, పెచ్చోడు కాకపోతే పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అనుకున్నారని నాకు అర్థమైంది. నేను తర్వాత వాళ్ళతో మాట్లాడాను. తల్లి మరిచినా మర్చిపోవచ్చు అంటే అక్కడ వాక్యంలో ఉన్న అర్థం కరెక్ట్ కాదా అని పర్సనల్గా మాట్లాడాను. నేను వదిలిపెట్టను, మాట్లాడాను. వాళ్ళు అన్నారు, తల్లి మర్చిపోద్దా? ఎట్లా తెలుసు నీకు? తల్లి బాధ ఏంటో తల్లిగా నాకు తెలుసు అని అన్నారు. నిజమే, తల్లి మర్చిపోద్దా బిడ్డని? మర్చిపోదండి. తల్లి బిడ్డని మర్చిపోదు. బిడ్డ ఏడుపేంటో ఏడుస్తున్నప్పుడు ఏ రకంగా ఏడుస్తుంటే ఏ బాధతో బిడ్డ ఏడుస్తున్నాడో తల్లికి అర్థమైపోతుంది. తల్లి ప్రేమ అంత గొప్పది. కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఆ తల్లి ప్రేమ కూడా కొంతవరకే. ఎలాగంటారా? నిజంగా జరిగిన కొన్ని సంఘటనలు కూడా మీ ముందు పెడతాను. ఒకసారి ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకొని చంకన పెట్టుకొని సినిమాకి వెళ్ళింది. క్రైస్తవులు కాదులేండి వాళ్ళు. సినిమా అయిపోయేసరికి బిడ్డ లేదు. ఏమైపోయింది బిడ్డ? ఏమో సినిమా మైకుల్లో మునిగిపోయింది. బిడ్డ పాక్కుంటా ఎటు వెళ్ళిపోయింది. మర్చిపోయిందా? మర్చిపోలేదా?
ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తికి ఆరోగ్య సమస్య వచ్చింది. ఒక అవయవం పాడైపోయింది. పాడైపోతే ఆ అవయవాన్ని తల్లి కానీ తండ్రి కానీ సొంత తోబుట్టులు కానీ ఇవ్వచ్చు. ఇంకా దాదాపు చాలా కష్టపడుతున్నారు. తల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే, మరి నేనెట్టా బతకాలి అంది తల్లి. ఆ అవయవాన్ని ఇచ్చి బతకొచ్చు, బండిని లాగొచ్చు, నేనెట్లా బ్రతకాలి అంది. నాకు వెంటనే మాట గుర్తొచ్చింది, తల్లి కూడా. అందుకే అంటాను, ప్రభువుని అనుసరించి నడిస్తే కొంతమంది లోకంలో ఉన్నటువంటి వాళ్ళ డబ్బు మీద ఆధారపడి బ్రతుకుతారు. నాకు వాళ్ళున్నారు కదా, వీళ్ళున్నారు కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా అని లోక సంబంధంగా ఏదో ఉంది అని సంతోషిస్తూ బ్రతుకుతారు. యేసు ప్రభు నీ జీవితంలో లేకపోతే నీకు ఏమీ లేనట్టే. నీ జీవితంలో యేసు ప్రభు ఉంటే అన్నీ ఉన్నట్లే. అన్నీ అంటే సకలం. మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడును. అవన్నీ ఏంటో తెలుసండి, ఈ లోక సంబంధంగా మనకి ఏవి కావాలనో అవన్నీ మన కొరకు ప్రభు సిద్ధపరిచారు. ఏది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. ఏది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. అందరికీ అన్నీ ఇవ్వరండి ప్రభు. వాళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి ఇది లేదు అని చెప్పి మనుషులు లెక్కలేస్తాం. వీళ్ళకి ఇది ఉంది, అమ్మో అయితే ఏంటంట, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎవరిని ఏ స్థితిలో దేవుడు పెట్టాడు అక్కడ తృప్తిగా ఉండాలండి. నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. పౌలు గారి యొక్క అనుభవం అది. ఎక్కడో తెలుసా, చెరసాల్లో ఉండి, చెరసాల్లో మెయిన్ డ్రైనేజీ ప్రవహిస్తూ ఉంటే కంపు, భయంకరమైన కంపు. ఇవాళ కూడా చెరసాల అలాగే ఉంది, భయంకరమైన వాసన వస్తూ ఉంటుంది. ఎలుకలు పందికొక్కులు తిరుగుతూ ఉంటే బొండాలతో కట్టబడినటువంటి సంఖ్యలు వేయబడినటువంటి పౌలు గారు అంటున్నారు, నేను ఏ స్థితిలో ఉన్నాను. ఫిలిప్పీ పత్రికలో మాట్లాడతారు, సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ప్రభు మనల్ని పెట్టినటువంటి స్థితిలో తృప్తిగా ఉంటాం. ఆయన అనుగ్రహించేటువంటి రక్షణను బట్టి. రక్షణను ఇవ్వడానికి వచ్చారు మన ప్రభు మన దగ్గరికి. ఆయన అనుగ్రహించేటువంటి రక్షణని అనుభవించగలుగుతున్నామా? ప్రతిదినము రక్షించడానికి సమర్థుడు. ప్రతి పరిస్థితుల నుంచి మనల్ని విడిపించడానికి సమర్థుడు. కొంతమంది ఇట్లా ప్రభు దగ్గర సవాళ్ళు చేస్తూ ఉంటారు. ఏంటంటే, నేను గనక ఇందులోంచి బయటకు వస్తే నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా. నువ్వు నమ్ముకోనంత మాత్రాన్ని ఏమీ ఆపదలేదు. నమ్ముకోవడం అనేది ఎవరికి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగతంగా ప్రభువుని రక్షకునిగా అంగీకరించడానికి ఎవరికి వాళ్ళకే ఓపెన్ ఇన్విటేషన్. వ్యక్తిగతంగా మనమే అంగీకరించాలి. నేను అనుకునేవాడిని, ఏంటి దేవుడు యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటారు అనుకునేవాడిని. కానీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు అర్థమైందండి, ఈయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఎలా చెప్పగలవు మాట్లాడే దేవుడు అని అంటారు? నేను అనుభవించా. ఆయన మాట్లాడతాడు, వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు, తన స్వరాన్ని వినిపింప చేస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడుతుంటే, ఆయన వినిపిస్తుంటే ఎంతో గొప్ప సంతోషాన్ని అనుభవిస్తాం. ఆ సంతోషం చెప్పడానికి కుదరదు. అంత గొప్ప సంతోషం, ప్రభు అనుగ్రహించేటువంటి సంతోషం. ఈరోజు మందిరంలో కూర్చున్నటువంటి వాళ్ళల్లో ఇంకా ఎవరైనా కనుక ప్రభువుని రక్షకునిగా అంగీకరించకుండా లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషిస్తూ తర్వాత చూద్దాంలే, వచ్చే సంవత్సరం చూద్దాంలే, అప్పుడు చూద్దాంలే అనుకుంటుంటే, ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. తీసుకోవడానికి, అంగీకరించడానికి నీకు ఇష్టమేనా? నువ్వు అంగీకరిస్తే శక్తిని అనుభవిస్తావు. ఆయన అనుగ్రహించేటువంటి రక్షణ అంత గొప్పది. కాబట్టి మనం ప్రభు అనుగ్రహించేటువంటి రక్షణని తక్కువ అంచనా వేయకూడదు. అంతేకాదండి, రక్షించబడినటువంటి మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా, చాలా చులకనగా చూస్తూ ఉంటాం. మన ప్రవర్తన ద్వారా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి రక్షణని చులకనగా చూస్తూ ఉంటాం. చులకనగా చూడకూడదు. ఎంత గొప్ప ఆధిక్యతో ఇది. ఒక ఉదాహరణ దేవుని వాక్యంలో మనం చూస్తాం. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడికి ఈ లోకంలో ఉన్నంతకాలం ఏమీ అర్థం కాల. తను తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి మంచి రాజవస్త్రాలు ఉన్నాయి, తినడం కూడా చక్క టేబుల్ మీద పెట్టుకొని తిన్నాడంట. అన్ని అంత సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా మనం తర్వాత ఏం జరిగింది? అదే ఇంట్లో లాజరు కూడా బయట, వీధి బయట
చెత్తకుండి దగ్గర యుద్ధవంతుడు తిని పడేసిన ఎంగిలి మెతుకుల్ని చెత్తకుండి దగ్గర ఏరుకొని తింటున్నాడు. ఈయన ఎంగిలి ఏరుకొని తింటే కుక్కలు వచ్చి ఈయనకున్నటువంటి పుండ్లను నాకుతూ ఉన్నాయంట. ఎందుకంటే అవి వేస్తాడు కదా. కానీ ఇద్దరు చనిపోయారు. ఆ ఉపమానంలో మనకు కనబడద్ది. ధనవంతుడు ఎక్కడున్నాడు, లాజరు ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడున్నాడు ధనవంతుడు? కింద ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? పైన అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ఈ ధనవంతుడికి అప్పుడు అంటున్నాడు, ఒక్కసారయ్యా నాకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశమా? నీ అవకాశం అయిపోయింది, ఇంకా నీ ఛాన్స్ అయిపోయింది, ఇంకా లేదు. రేపు మనది కాదు, నేడే రక్షణ దినం. హల్లెలూయా. నువ్వు అంగీకరిస్తే దేవుని శక్తిని అనుభవిస్తావు. అంతే. ఎంతగా ఏడ్చాడండి ధనవంతుడు. నేను వెళ్ళి మా సహోదరులకు చెప్తానండి, వాళ్ళు కూడా సరి చేసుకుంటారు. సహోదరులకు చెప్తావా? వాళ్ళకి చెప్పడానికి ఉన్నారు. ఒక ఆయన ఎట్లా అన్నాడు, ఒక యవనస్తుడు ఎట్లా అన్నాడు, అన్న నా చిన్నప్పటి నుండి చెప్తున్నారన్న యేసుప్రభు రాకడ వస్తుంది. ఏది రాలా? మా తాత కూడా చెప్పాడు, మా తాత కూడా చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నాడు, మా తాత కూడా చూశాడు, మా తాత కూడా రాలా యేసుప్రభు రాకడ, ఇంకా ఎప్పుడన్నా వచ్చేది. ఏదో చెప్తా ఉంటారులే, మీరు బైబిల్లో ఉన్నది అట్లా. కొంతమందికి నవ్వులాటగా ఉంటుంది దేవుని వాక్యాన్ని చెబుతూ ఉంటే. నోవహు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నవ్వుకున్నారు. అందరికీ 120 సంవత్సరాల పాటు సువార్త ప్రకటించాడు నోవహు. కానీ తర్వాత జరిగింది ఏంటండి? ఎవరు వచ్చారండి? నమ్మినటువంటి వాళ్ళే. ఒకవేళ తన కుటుంబ సభ్యులుగా కూడా వాళ్ళు అంగీకరించకపోతే వాళ్ళు కూడా జలప్రళయంలో నశించిపోయేవాళ్ళే. కానీ అంగీకరించినటువంటి వాళ్ళు మాత్రమే ఓడలో ఉన్నారు. అక్కడ రక్షణ ఉంది. ఈరోజు యేసు ప్రభు సిలువలో మన కొరకు చనిపోవడానికి భూమి మీదకి వచ్చాడన్న వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. అంగీకరించడానికి నీకు సిద్ధమైతే, ఇష్టమైతే ఈరోజు ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించినటువంటి ఉంటే వాళ్ళని రక్షించడానికి కూడా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. వాళ్ళేమో ఈయన మాకు భోజనం పెడతాడు, ఈయన మాకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇంకా ఏ కొదువ ఉండదు అనుకున్నారు. కొంతమందికి లోక సంబంధంగా ఉన్న ఈ విషయాల మీదనే దృష్టి కదండి. అందుకే దేవుని వాక్యంలో కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట కనబడుతుంది. ఒకసారి ఆ మాటను చూద్దామండి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. కొంతమంది ప్రభువుని నమ్ముకున్నారు. ఎందుకు నమ్ముకున్నారని అంటే జబ్బు తగ్గుద్దనండి. నిజమే, తగ్గింది. కానీ తర్వాత చాలండి. ఇంకా కొంతమంది ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభువుని అంగీకరించారు. ఎందుకు అని అంటే ఈ కష్టంలోంచి బయటకు వస్తామండి. బయటకు వచ్చాం, సరిపోతుందా? కొంతమంది యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ జీవిత కాలంలో ఇవాళ గడిచిపోతే చాలు కదండి, ఈరోజు గడిచిపోతే చాలు, ఇవాళ అయిపోతే చాలు చేసుకుంటూ ఉంటారు చాలామంది. నేను కూడా స్టూడెంట్స్ని చూశాను కనుక తెలుసండి. అసలు అప్పుడే అన్న ప్రార్థన చేయండి అన్న ప్రార్థన చేయండి అని వస్తారు. ప్రార్థన చేస్తాం. ఏంట్రా ఇంత ప్రార్థన మీద ఆసక్తి వచ్చింది నీకని అంటే ఏం లేదు, ఎగ్జామ్స్ వచ్చినాయి కదా అన్న, చదివిందంతా బాగా గుర్తుండాలి. ఏం చదివావు నువ్వు? ఏం చదివాడు? ఏమీ లేదు. ఎగ్జామ్స్కి ముందు కాస్త పుస్తకం తిరిగేస్తాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో పెడతారు కదండి, అవి చదువుకుంటాడు. ఇవన్నీ వాడు గుర్తుండాలి. వీడు వెళ్ళి యేసు ప్రభా నేను ఎగ్జామ్ బాగా రాయాలయ్యా, నాకు సహాయం చేయండి అనగానే ప్రభు సహాయం చేసి మళ్ళీ ఇంకో ప్రార్థన కొంతమంది చేస్తారు, చెయ్యి పట్టుకొని రాయించండి ప్రభా. నిజమండి, పిల్లలు నా చెయ్యి పట్టుకొని రాయించండి ప్రభా. నిజమా? మరి నువ్వేం చేస్తా? సోమరిపోతులాగా ఉంటావు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు తెలివినిచ్చాడు, దాన్ని వాడాలంతే. ప్రభా నేను నిన్ను నమ్ముకున్నా, నాకు రాలా, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి వచ్చింది, వాళ్ళు కష్టపడ్డారు, కష్టపడ్డ వాళ్ళకి ఫలితాన్ని ఇస్తాడు దేవుడు ఎల్లప్పుడు. కొంతమంది అప్పుడే గుర్తొస్తుంది, కష్టం వచ్చినప్పుడే ప్రార్థన. యేసు ప్రభు ఉన్నది ఎందుకు అని అంటే కొంతమంది యొక్క దృష్టిలో వాళ్ళ కష్టాలోంచి బయటికి రాటకి నిజంగా బయటికి తీసుకొస్తాడండి ప్రభు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంతటితో ఆగిపోకూడదు. మనం ఎక్కాల ఒక మెట్టు, ఒక్కొక్క మెట్టు ప్రభువులకి ఎక్కాలి. ప్రభువులో మనం ఎదగాల, ఎదుగుతూ ఆయన్ని హత్తుకునే వాళ్ళంగా ఉండాలి. చర్చికి వస్తున్నానండి,
ఇంటికి వెళ్తున్నానండి, ప్రార్థన చేసుకుంటున్నానండి, మీటింగ్స్ ఉంటే మీటింగ్స్కి అటెండ్ అవుతున్నానండి, చాలండి ఇంకా అనుకుంటే వాక్యం చెప్తూ ఉంది ఈ జీవిత కాలం మట్టుకే, ఈ రోజు గడిచిపోతే చాలు, ఈ సంవత్సరం గడిచిపోతే చాలు. కొంతమంది ఆశపడ్డారండి, 2024 సంవత్సరంలోకి నేను ప్రవేశించాలి అని ఆశపడ్డారు. కొంతమంది కరెక్ట్గా 23వ సంవత్సరం 31వ తారీఖుని ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి మనకి ప్రభు ఈ అవకాశం ఇచ్చారు, ఇంకొక సంవత్సరాన్ని పొడిగించారు, ఆయన దయాకిరీటంగా అనుగ్రహించారు, ఇచ్చారు. ఎందుకో తెలుసండి, ఇంకా ఈ జీవిత కాలం వరకు మాత్రమే ప్రభుని ఆధారం చేసుకుని బ్రతకటం కాదు, నిత్యత్వం కొరకు సిద్ధపాటుతో బ్రతకాలి. హల్లెలూయా. కొంతమందికి భయమే ఉండదు, ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఇది దేవునికి వ్యతిరేకం అని తెలిసినా సరే చేయడానికి వెనకాడరు. నా ఇష్టం, నాకు తెలుసు. ఒకళ్ళు, నేను ప్రభు నమ్ముకున్న క్రొత్తలో మా తల్లిదండ్రులు, మేము ఎవరం కూడా పుట్టుక నుంచి క్రైస్తవులం కాదండి, మాది రోమన్ క్యాథలిక్ ఫ్యామిలీ. మా తండ్రి తరపున, మా అమ్మగారి తరపున విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళు. కానీ నేను వాక్యాన్ని చదివినప్పుడు ప్రభుని నమ్ముకున్నాను. కొంతమంది నన్ను చూసి ఇట్లా అన్నారు, ఏంటి చెప్తున్నా, నా చిన్నప్పటి నుంచే వింటున్నా వాక్యాలు అన్నారు. సరే మంచిది, చిన్నప్పటి నుంచి వింటున్నావు, మరి పాటించవే. వాక్యం తెలుసు అని కాదు, వాక్యానుసారంగా నడిచే వాళ్ళకి దేవుడు విలువనిస్తాడు. ఎలా విలువనిస్తాడో తెలుసండి? ఒక్క ఉదాహరణ చెప్తా, రెఫరెన్స్ తీయొద్దు మనం, అసలు ఆయన గురించి చెప్పేంత అర్హత కూడా నాకు లేదు. సంఘం విస్తరిస్తూ ఉన్నటువంటి దినాల్లో, ఆదిమ సంఘం విస్తరిస్తున్న దినాల్లో స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపారు కదండి. చంపుతున్న సందర్భంలో స్టెఫను నిలబడి ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడాడు. ఏమన్నాడండి? రెఫరెన్స్ తీయొద్దు కానీ జ్ఞాపకం ఉందా? స్టెఫన్ ఒక మాట అన్నాడు ఆయన చంపుతుంటే. ఎవరు చెప్తున్నారండి? లేచి నిలబడి వీళ్ళని క్షమించమన్నాడు. ఇంకొక ప్రత్యేకమైన మాట మాట్లాడాడు. ఏంటండి ఆ మాట? ఆకాశము తెరవబడిందంట. అంట కాదు, నిజం, ఆకాశం తెరవబడింది. యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వం నుండి లేచి నిలబడ్డారు అని ఉంటుంది. ఎందుకు నిలబడ్డారు? వాక్యంలో ఎక్కడన్నా చూడండి, అంత నేను గమనించినంత వరకు తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చుని ఉన్నారని ఉంటుంది. తీసారండి? చదవండి ఒకసారి ఆ మాట ఒక్కటే చదవండి. ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమునకు నిలబడి చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తున్నాడు? నేను అర్థం చేసుకున్నది ఎందుకు అని అంటే, ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడకుండా నిలబడ్డాడు కదండి. అందుకే ప్రభు కూర్చోలేకపోయాడు, లేచి నిలబడ్డాడు. ఎలా నిర్ణయం తీసుకుంటాడు స్టెఫను? ఎంత ఆశ్చర్యంగా ప్రభు చూస్తున్నారో అక్కడ. గొప్ప కార్యం అది, ఆయన నామం నిమిత్తం నిలబడటం. చిన్న చిన్న విషయాల కోసం, లోకల్లో ఉన్నటువంటి విషయాల కోసం, రేషన్ కార్డులోనో క్యాష్ సర్టిఫికేట్లోనో దేవుని పక్కన పెట్టి ముందుకెళ్తున్నటువంటి దౌర్భాగ్యులు ఉన్నటువంటి రోజులు ఇవి. నిజం. యేసు ప్రభు ఎరగనని చెప్తామా ఈ లోకంలో ఉన్నటువంటి అవసరతల కొరకు? అప్పుడు ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు. అందుకే వాక్యంలో పౌలు గారు కొరింథీ సంఘాన్ని తిడుతూ రాసినటువంటి మాటలు ఇవన్నీ. ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించు వారైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులయ్యుందురు. అమ్మో, దౌర్భాగ్యపు స్థితి ఈ జీవితకాలం. ఈ రోజు గడిచిపోతే చాలండి అనుకుంటే, ఇలాంటి స్థితి ఇక్కడున్న మనందరికీ దూరం అవునుగాక. నిత్యత్వం ఉంది. ఎక్కువ కాలం ఉండం. మనం ఎవరం ఇక్కడ ఉంటామండి? నేను ఉండిపోతా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండం. ఏదో ఒక సమయంలో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాను. రాబోతూ ఉన్నారు. అందుకని పేతురు అన్నమాట, నూతన ఆకాశం నూతన భూమి కొరకు కనిపెట్టుకోండి, ఆశతో అపేక్షించండి. మన ఆశ ఇదేనండి, మన కోరిక ఇదేనండి. ఆయన రాజుగా కొనియాడబడుతూ యెరూషలేము వీధుల్లో నడిచారు. ఎందుకో తెలుసా? నీకు నాకు రక్షణ ఇవ్వడానికే. మన జీవితంలో ఆయనే రాజుగా ఉండడానికి. ఆయన రాజుగా ఉన్నారా? ఇంకెవరు రాజుగా ఉన్నారు? ఒక్క మాట, ఆఖరి మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. ఒక్క మాట ఏముందండి? ఆయన ఎవరండి? మూడో మాట, దీనుడు. ఎందుకు దీనుడిగా మారారు? మనల్ని లేవనెత్తడానికి,
మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. చాలండి, చాలు చాలు. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. నిజమేనండి, ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. ఇక్కడ కొడితే ఇటువైపు ఈ చెంప కూడా చూపించమన్నాడు, ఆయనకి సరిపోయింది, మనకు కుదరదు అని అంటే కాదు. ఆయనలో ఉన్నటువంటి ఆ సాత్వికం అంటే చెంప చూపిస్తేనే సాత్వికం అని కాదండి. సందర్భాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. అన్నిసార్లు కొట్టు రా అనడం కాదు. ఎప్పుడు మనం ఎట్లా మాట్లాడాలా, వాక్యంలో అన్నిటికీ జవాబు ఉంది, అన్నిటికీ జవాబు ఉంది. మన కొరకు ఆయన మన ముందు ఎలా ఉన్నాడండి? వదకు తేబడిన గొర్రె పిల్లవలే. ఎందుకో తెలుసా? మనకివ్వడానికి, మనల్ని ఐశ్వర్యవంతులనుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు రాస్తారు ఆయనలో ఉన్నటువంటి సాత్వికాన్ని గురించి, ఆయనలో ఉన్నటువంటి ఆ గుణాలను గురించి. ఒక్కసారి ఆ మాటలు చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక కదండి, ఒకసారి ఆ మాటలు చదువుకొని ముగించుకుందాం. దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయనను ఆయన రిక్తునిగా చేసుకున్నారు, ఏమి లేనివానిగా చేసుకున్నారు. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయన అంటున్నారు, మీ బరువు నా మీద పెట్టండి, నా కాడెత్తుకోండి, మీకు ఎవ్వరికి నేను బరువులు పెట్టను. ఆయన దగ్గర నేర్చుకోమని మాట్లాడుతున్నాడు. నేర్చుకోవడానికి సిద్ధమేనా? ప్రభు పాదాల చెంతకెళ్ళి నేర్చుకుంటే చాలా విషయాలు ప్రభు మనకు బయలుపరుస్తారండి. బయలుపరచరు, ప్రతి ఒక్కరికి బయలుపరుస్తారు. చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, వీళ్ళని చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో. వీళ్ళందరూ వాక్యాన్ని బాగా వింటున్నారు, చక్కగా కూర్చొని వింటున్నారు. కొంతమంది ఇట్లా ఊగుతున్నారు, కానీ చక్కగా కూర్చొని వింటున్నారు వాక్యం. వీళ్ళకి హృదయాల్లోకి చక్కగా వెళ్తుంది అనుకున్నాం. వెళ్తుందా వాక్యం? చాలా సంతోషం. ప్రార్థనలో ప్రభు పాదాల చెంత మోకరించినప్పుడు అనేక సంగతులు ప్రభు మనకు నేర్పిస్తారు, చాలా విషయాలు నేర్పిస్తారు. క్షమించడం అంటే ఏంటో నేర్పిస్తారు, ప్రేమించడం అంటే ఏంటో నేర్పిస్తారు, గద్దించడం అంటే ఏంటో నేర్పిస్తారు, ఆయనకి లోపడటం అంటే ఏంటో నేర్పిస్తారు, సరిచేసుకోవడం నేర్పిస్తారు. ఎన్నో విషయాలు మనకు ప్రభు బయలుపరుస్తారు. కానీ మనకేం లేదో తెలుసండి, నేర్చుకోవడానికి ఆ దీన మనసు లేదు, ఆ దీన మనసు లేదు. చక్కటి పాట ఉంది, వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని, దీన మనసు గల వారికే. చక్కటి మాట, చాలు చాలు, క్లాప్స్ వద్దు. వినయం కలిగినటువంటి వాళ్ళని తగిన సమయంలో హెచ్చించేటువంటి దేవుడు ఆయన. ఆయన బిడ్డలంగా ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? ఈ 2024వ సంవత్సరం మట్టల ఆదివారం ఆరాధనలో మనం ఉన్నాం. ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు, సాత్వికుడుగా మన ముందు కనబడుతున్నాడు. ఈ లక్షణాలు మనలో పెంపొందింప చేసుకోవాలి. అందుకే ఆయన వచ్చాడు. ఆయన మనకి నీతిని ఇవ్వడానికి వచ్చాడు. నీతి లేనటువంటి వాళ్ళం మనం. ఆయన అనుగ్రహించేటువంటి నీతిని మనం పొందుకున్నామా? ఆయన అనుగ్రహించినటువంటి పరిశుద్ధతలో మనం ఎదుగుతూ ఉన్నామా? ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయన పాదాల చెంత నేర్చుకుంటున్నామా? ప్రతి ఒక్కళ్ళం కూడా మన వయసు ఏది అయినప్పటికీ ఆయన దగ్గర నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళమే. ఎన్నో విషయాలు నేర్పిస్తారు ఆయన. ఆయన అనుగ్రహించేటువంటి రక్షణను మనం అనుభవిస్తూ ఉన్నామా? ఒకసారి 2005వ సంవత్సరం అనుకుంటండి, నాకు జ్ఞాపకం ఉండి, హైదరాబాద్లో జాయిస్ మేయర్ గారి కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. అప్పుడు TV9 వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఛానల్స్ వాళ్ళు. ఆమె మాట్లాడుతుంటే వచ్చి నుంచున్నారు, చక్కగా మైకులు పెట్టారు, చక్కగా ఆమె ఎదురుగా పెట్టి ఒక మాట అన్నారు, మీకు టెర్రరిజం గురించి ఏం భయం లేదా? ఫ్రీగా తిరిగేస్తున్నారు. మచిలీపట్నం ఆ ఏరియాలో కూడా వచ్చారు, చాలా చోట్ల మన ఆంధ్రలో చాలా చోట్ల తిరిగారు. ఆ సమయంలో కొన్ని కార్యక్రమాలు జరిగించారు.
మీకు భయం లేదా అని అంటే ఒక మాట అన్నారండి. నాకు ఇవాళకి అసలు చాలా ఉత్సాహం వస్తుంది ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే. నేను ఆ లోకానికి చెందినటువంటి వ్యక్తిని, పరలోకానికి చెందిన, ఒకవేళ నేను చనిపోతే నిత్యత్వంలో ఉంటానన్న విశ్వాసం నాకుంది, నాకెందుకు భయం అని అన్నారు. వా, ఎంత గొప్ప విశ్వాసం! ఈ లోకాన్ని విడిచిపెడితే మరుక్షణం నేను నిత్యత్వంలో కనబడతాను అనే నిరీక్షణ ఇక్కడ కూర్చున్న మనకుందా? లేకపోతే ప్రభు యొక్క ఆహ్వానం ఉంది. ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. పలుమార్లు ఆయన మార్గంలోంచి ప్రక్కకు తప్పిపోయేమేమో, ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఆయన అనుగ్రహించేటువంటి నీతిని కలిగి, ఆయన అనుగ్రహించే రక్షణను పొందుకొని, ఆయన దగ్గర దీన మనసు కలిగి నేర్చుకోవడానికి సంసిద్ధతతో మనం బ్రతకాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధమేనా? ఆయన ముందు సిద్ధమేనంటే ఆయన నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు. కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మరొకసారి బిషప్ తండ్రి గారికి నా నిండు వందనాలు, సంఘమంతటికి నా నిండు వందనాలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను.